పూర్తి స్పష్టం. ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైంది. ఈ ఛానల్ యజమానులు ఈ విషయపు ఖచ్చితత్వానికి బాధ్యత వహించరు. ఖచ్చితత్వం కోసం మా ప్రయత్నం ఉంది, కానీ ఇది ఒక ప్రయోగమే, దయచేసి గ్రహించండి. ఈ సమాచారాన్ని మీ స్వయంచాలక నిర్ణయంతో వాడండి. నిజమైన వార్త ఛానళ్లతో ధృవీకరించుకోండి. మీ రోజువారీ భారత వార్తల నవీకకు స్వాగతం. ప్రాంతీయ గమనాలను ప్రభావితం చేసే భారత ఆసక్తులపై ప్రభావం చూపించే ప్రధాన కథనాన్ని నేను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఈ రోజు మనం ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణను మరియు అది భారతదేశంపై పడే సంభావ్య ప్రభావాలను పరిశీలిస్తాము. ఇరాన్ ఖైబార్ మిసైళ్లను వాడుకుని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కార్యాలయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. మింట్ పత్రిక యొక్క కొనసాగుతున్న కవరేజ్లో ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయని వార్తలు వచ్చాయి. ఈ మధ్య ఎకనామిక్ టైమ్స్ ఈ విషయంలో పేర్కొన్నది, ఇజ్రాయెల్, ఇరాన్ స్ట్రైట్ యుద్ధం భారతదేశ ఫైర్వాల్ను హానించవచ్చు, భారత డిజిటల్ భద్రత మరియు వ్యూహాత్మక స్థితిపై ప్రమాదాలు సూచించవచ్చు. కాబట్టి ఇది భారతదేశానికి అంటే ఏమిటి? మొదట, శక్తి మరియు వాణిజ్యం. ఈ పరిణామాలు గ్లోబల్ ఆయిల్ మార్కెట్లను కట్టెపడబెడితే భారతదేశం ఎనర్జీ దిగుమతుల కోసం ఆధారపడే సముద్ర మార్గాలను డిస్రాప్షన్ చేయవచ్చు. రెండవది, సైబర్ డిజిటల్ భద్రత. భారతదేశ ఫైర్వాల్కు సంబంధించిన సూచన ప్రాంతీయ ఒత్తిడులు సైబర్ రంగాన్ని పరీక్షించవచ్చు, ప్రమాదకర చర్యలు పెరిగే అవకాశం ఉంది. మూడవది, దౌత్యం మరియు భద్రతా స్థితి. న్యూఢిల్లీ తన సందేశాన్ని సరిగ్గా సర్దుకుని భాగస్వాములతో అనుసంధానంగా పనిచేస్తూ తన స్వంత వ్యూహాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. నాలుగోది, మార్కెట్లు మరియు పెట్టుబడులు. వస్తువుల ధరల్లో అస్థిరత పెరగడం మరియు ప్రమాదవృద్ధి భావాలు మారడం భారత ఆర్థిక మార్కెట్లపై ప్రభావం చూపవచ్చు. తర్వాత ఏమి చూడాలి? ప్రాంతీయ నాయకుల నుంచి వచ్చే కొత్త ప్రకటనలను అధికారులు మరియు భద్రతా విశ్లేషకులు పర్యవేక్షిస్తున్నారు. భారత శక్తి సరఫరా, సైబర్ ఇన్ఫ్రా, ప్రాంతీయ భద్రతా గమనాలపై సంభావ్య ప్రభావాలు ఏవో అంచనా వేయబడతాయి. అభివృద్ధి కొనసాగే క్రమంలో తాజా వివరాలు మేము మీతో భాగిస్తాము. ఇప్పటికీ డెస్క్ నుంచి ఇదే. మీ రోజువారీ భారత వార్తల నవీకరణను వినడం కోసం ధన్యవాదాలు. ఇది మీ ఇండియా న్యూస్ అప్డేట్ ముగుస్తోంది. ఈరోజు పాడ్కాస్ట్ ఇక్కడితో ముగుస్తుంది. గుర్తుంచుకోండి, ఈ వీడియో మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మెషిన్గా రూపొందింది. ఈ సమాచారాన్ని మీ స్వయంచాలక నిర్ణయంతో వాడండి. ఎల్లప్పుడూ నమ్మదగిన వార్త ఛానళ్లతో ధృవీకరించండి. చూసినందుకు ధన్యవాదాలు.